రైట్, ఇటీవల జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన విషయం మీకు తెలిసిందే. హోరాహోరీగా 3 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాయి. ప్రజలు అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చారు. 116 మున్సిపాలిటీలు, సుమారుగా 7 కార్పొరేషన్లు. సో కార్పొరేషన్లో ఒకటి మినహా మిగిలిన కార్పొరేషన్ అన్నింటి కూడా కాంగ్రెస్ అటు పొత్తులోనో లేకపోతే డైరెక్ట్గా ఎన్నికవ్వడమో జరిగింది. 7 మున్సిపల్ కార్పొరేషన్లో మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ అండ్ కొత్తగూడెం అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్గా కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో ఒక దగ్గర పొత్తు పెట్టుకుంది. తర్వాత ఇటు కరీంనగర్లో వన్ సైడెడ్గా బీజేపీ అద్భుతంగా మెజారిటీ సాధించి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే 116 మున్సిపాలిటీల్లో దాదాపుగా 113 మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా పూర్తయింది. కేవలం 3 మున్సిపాలిటీలు మిగిలిపోయాయి. డ్యూ టు సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఈ 3 మున్సిపాలిటీల యొక్క చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోర్టుకు వెళ్లారు ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన రాజకీయ ప్రతినిధులు. వారంతా కోర్టుకు వెళ్ళడంతో కోర్టు ఇటీవల ఒక డిసిషన్ ఇచ్చింది మార్చి 3వ తేదీన. సో 3 వారాల్లోగా అక్కడ కూడా ఎన్నికని పూర్తి చేయాలని ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ గడువు కూడా ముగిసింది. నిన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. కోర్టు ధిక్కరణకి మీరు డెఫినెట్గా చర్యలు, మీరు శిక్ష అనుభవిస్తారు, రేపు మళ్ళీ నేను కోర్టుకు వెళ్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయగానే ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఏప్రిల్ 6 కల్లా ఈ 3 మున్సిపాలిటీలకి చైర్మన్ అని వైస్ చైర్మన్ నియమించాల్సిందే. అయితే కేతనపల్లి, ఇబ్రహీంపట్నం అండ్ ఖానాపూర్ ఈ 3 మున్సిపాలిటీ రిజల్ట్ చూద్దాం ఒకసారి. కేతనపల్లిలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులకు కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ 12. కాంగ్రెస్ గెలిచింది 7 స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచింది 10 స్థానాల్లో, సిపిఐ గెలిచింది 4 స్థానాల్లో, ఇక్కడ ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ మరియు సిపిఐ పొత్తు పెట్టుకొని వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి క్లియర్ మెజార్టీ ఉంది. 10 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల సిపిఐ, వాళ్ళకి మెజార్టీ ఉంది. అన్డౌటెడ్గా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే పూర్తి స్థాయిలో అటు ఎన్నిక నిర్వహణ జరగలేదు అక్కడ. సో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా ఆ ఎన్నిక జరగకుండా ఇక్కడ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అడ్డుకున్నారనేది ప్రధానంగా వినిపించిన మాట. ఏకంగా కేతనపల్లికి సంబంధించినటువంటి ఈ ఎలక్షన్ రిజల్ట్లో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఒక హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే అక్కడ అంతా జరిగింది. సో ఇప్పుడు అక్కడ గెలిచిన స్థానంలో 10 బీఆర్ఎస్ గెలిచింది, 4 సిపిఐ గెలిచింది. మరి డైరెక్ట్గా చైర్మన్ నియామకానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2 ఎక్స్-అఫీషియో ఓట్లు ఉన్నాయి. వంశీ పెద్దపల్లి ఎంపీ అండ్ వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే ఇద్దరు ఎక్స్-అఫీషియో ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఎక్స్-అఫీషియో ఓట్లతో కలుపుకున్న కాంగ్రెస్కి 9 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడం లేదు. కైనా కూడా కాంగ్రెస్ చాలా తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ ఎన్నిక కూడా వాయిదా పడడానికి కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ పార్టీ భావించింది. బాల్క సుమన్ అక్కడ ఆందోళన చేపట్టారు, రాళ్ళు రువ్వుకున్నారు, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొన్ని రోజుల పాటుగా ఆదిలాబాద్ జైల్లో కూడా బాల్క సుమన్ వేసి ఇటీవల కాలంలో విడుదల బయటకు వచ్చారు ఆయన. ఇకపోతే ఇబ్రహీంపట్నం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇదొక కీలకమైన మున్సిపాలిటీ అండ్ నియోజకవర్గం. ఇక్కడ 24 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 13 ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది అక్కడ దక్కించుకోవడానికి. సో కాంగ్రెస్ 8 స్థానాలు గెలిచింది, బీఆర్ఎస్ 13 గెలిచింది, బీజేపీ 2 అండ్ ఇతరులు 1. 13 గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, మ్యాజిక్ ఫిగర్ ఉంది, అక్కడ కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్-అఫీషియో ఓటర్ మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ వారికి అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ స్వాధీనపరుచుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా ఎన్నిక వాయిదా పడింది. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఉన్న నియోజకవర్గం మరి. సో ఆయన ఎక్స్-అఫీషియో ఓటు కూడా ఉంది. ఇక్కడ 7 మ్యాజిక్ ఫిగర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారు. 7 మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాలేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కాంగ్రెస్ పార్టీ 3 గెలిచింది, ఒక ఇతరులని జాయిన్ చేసుకొని 4 స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలం వెళ్ళింది. సో 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ అండ్ 4 బీజేపీ. ఎవరు ఏ పార్టీ నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అవ్వడం, ఎటు వెళ్ళడం లేదు. పొత్తు కూడా అక్కడ కుదరకపోవడంతో అక్కడ కూడా ఎన్నిక వాయిదా పడింది. దీంతో 3 మున్సిపాలిటీలకి ఏప్రిల్ 6 లోపుగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ యొక్క నియామకం జరగాల్సి ఉంది. ఒకసారి నిన్న బీఆర్ఎస్ తెలంగాణ భవన్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అటు ఎలక్షన్ కమిషన్ విషయంలో మాట్లాడుకొచ్చారు. హైకోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నారని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఖానాపూర్లో కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును తుంగలో దొక్కే విధంగా మా మీద దాడులు చేసి, ఇంకో మాట అంటాడు ఆయన, ప్రజాస్వామ్య విలువల్ని మేము కాపాడుతున్నామని ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తాడు. నువ్వు ఎంత ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇదే కేతన్పల్లిలో 22 వార్డులకు గాను కేతన్పల్లి మున్సిపాలిటీలో మేము 14 వార్డులు మేము గెలిచి కేవలం 7 వార్డులు మీ కాంగ్రెస్ గెలిస్తే ఇప్పటికి ఎన్నిక జరగనిస్తలేవు నువ్వు. ఇదే ఇబ్రహీంపట్నంలో 26 స్థానాలకు గాను 15
మేము గెలిచి ఇవాళ అక్కడ ఎన్నిక కానిస్తలేరు, ఖానాపూర్లో ఎన్నిక కానిస్తలేరు. ఇదే కదా మీ ప్రజాస్వామ్య విలువ, ప్రజలిచ్చిన తీర్పుకు మీరిచ్చే విలువ. ప్రజలిచ్చిన తీర్పు అది గెలుపైనా ఓటమైనా ఒప్పుకునేటటువంటి హుందాతనం, సంస్కారం, ఆ దమ్ము ఉండాలి, ఆ కలేజా ఉండాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు వినండి, ఆ కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్న నాయకుడు మా కేసీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీకు 64 సీట్లు వచ్చిన మరుక్షణం ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా ప్రగతి భవన్ వదిలిపెట్టి ఎర్రవెల్లిలోని తన నివాసానికి కేసీఆర్ గారు బయలుదేరి వెళ్ళిపోయారు. అది కదా ప్రజా తీర్పును గౌరవించడం అంటే. ఇక్కడ కేతంపల్లిలో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ, ఖానాపూర్లో కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును తుంగలో దొక్కే విధంగా మా మీద దాడులు చేసి, లాఠీ చార్జీలు చేసి, మా మీద అక్రమంగా కేసులు పెట్టి, మమ్మల్ని జైళ్లలో పెట్టి ప్రజా తీర్పును తుంగలో దొక్కుతూ పట్టపగల ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న ప్రజాస్వామ్య హంతకులు మీరు. చరిత్రలో ఆ పేరే మీకు మిగిలిపోతుంది. హైకోర్టుకు పోయినాం మేము, ఎన్నికలు పెట్టాలని హైకోర్టుకు పోయినాం. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, తీర్పు ఇచ్చింది, 3 వారాల్లో పెట్టండి, ఇఫ్ నెసెసరీ దట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ వీక్, అవసరమైతే ఇంకొక వారం తీసుకోండి అన్నది. ఇప్పుడు 2వ తారీఖు నాటికి 4 వారాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికీ గవర్నమెంట్ ఫైల్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తలేదు. గవర్నమెంట్ కంకరెన్సీ ఇవ్వాలి యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్. ఇప్పటికి గవర్నమెంట్ కంకరెన్సీ ఇస్తలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేదు. కారణం ఏందని అడిగితే గవర్నమెంట్ నుంచి ఇంకా మాకు సమ్మతి తెలుపుతూ ఫైల్ రాలేదని చెప్తున్నారు. ఇదిగా మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీరు. ఇక మీరు ప్రజాస్వామ్యం గురించి పట్టపగలు అసెంబ్లీలో నీతులు మాట్లాడితే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉన్నది మీ వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేతంపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీలకు ప్రజాస్వామ్యయుతంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను తొందరగా నిర్వహించాలి. ఈ అంశంలో ఇప్పటికే ప్రభుత్వం ఆలస్యం చేసింది. దీన్ని రేపు హైకోర్టుకు పోతున్నాం మేము. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, కోర్టు ఆర్డర్ కింద మేము రేపు హైకోర్టుకు పోతున్నాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని అక్కడ